మేడం మనం సూసైడ్స్ గురించి అలాగే మర్డర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. అన్ఫార్చునేట్లీ మాట్లాడుతూ ఉన్నాం నిజంగా. అవును. ఇలాంటి టాపిక్స్ మాట్లాడడం నిజంగా బాధాకరమే. కాకపోతే ఎక్కువైపోతున్నాయి కాబట్టి జనాల్లో కాస్తో కూస్తో అవేర్‌నెస్ వస్తుందని. ఇక ఈ మధ్య కాలంలోనే ఒకటి చూసాము. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ తనకి ఒక ఆల్మోస్ట్ 3,00,000 4,00,000 సాలరీ ఉండి చక్కటి పిల్లలు, 2 పిల్లలు ఉండి అప్పులు ఎక్కువైపోయాయి. అదే. అంటే పక్క వాళ్ళతో కంపారిజన్స్ చాలా ఇది చేస్తే ఇంకా ఇంకా వస్తుంది, ఇంకొక దాంట్లో పెడితే ఇంకా వస్తుందని అలా ఫినాన్షియల్లీ బాగా డౌన్ అయిపోయి అప్పులు ఎలా తీర్చుకోవాలో కూడా సొల్యూషన్ తెలియక సూసైడ్ చేసుకున్న సందర్భం. మీరు ఏం చెప్తారు మేడం? అసలు అలాంటి ఆఫీసర్కి వెళ్ళడం కరెక్టేనా? ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండొచ్చు కదా. కరెక్ట్. అందరూ ఆ న్యూస్ చూసిన వాళ్ళందరూ కూడాను, ఈవెన్ మన 9PM చాలా చాలా రోజులు అది ఇదైపోయింది. వైజాగ్లో అనుకుంటాను జరిగింది, రీసెంట్ గానే జరిగింది. సో ఎందుకు అలా? ఇప్పుడు అటు తల్లిదండ్రుల తర్వాత పిల్లల్ని చంపేసి, చిన్న చిన్న పిల్లలు వాళ్ళకు కూడా చంపేసి, వాళ్ళు తనువు చాలించి పిల్లల్ని, రేపొద్దున మన పిల్లలు మనం వెళ్ళాక ఎవరు చూస్తారులే అని వాళ్ళని కూడా వీళ్ళే డిసైడ్ అయిపోయి వాళ్ళని చంపేసి అలా ఫ్యామిలీ మొత్తం చాలా జరుగున్నాయి ఇలాంటివి. ఓకే. కానీ ఒక క్వశ్చన్ మనం ప్రశ్నించుకోవాలి, ఎంత ఉంటే సరిపోతుంది? ఎంతున్నా సరిపోదు. అదే. కొంతమంది ఎందుకు ఈవెన్ రోజుకి 200 సంపాదించినా సంతోషంగా ఉంటారు. ఎందుకు అంటే ఏంటి డిఫరెన్స్? ఏంటి వీళ్ళిద్దరికి? అంటే ఏంటి థాట్ ప్రాసెస్, మైండ్ సెట్? సింపుల్. అసలు చాలా మందికి మేడం ఇది ఎప్పుడైతే డబ్బుకి విలువ ఇవ్వటం అని మనం అనుకుంటున్నాం, కానీ అసలు విలువ లేకుండా పోయిందో, డబ్బంటే విలువ లేకుండా పోయిందో అప్పుడే ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఒకప్పుడు నా చిన్నతనం అప్పుడు మా నాన్నగారు ఒక 10 రూపాయలు ఇచ్చి దాచుకోమంటే మళ్ళీ సంవత్సరం వరకు 10 రూపాయలు అలాగే ఉండేవి. కరెక్ట్, నిజంగా అలాగే ఉండేవి. ఎక్కడికి ఎలా దాచుకోవాలనేది ప్లానింగ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు 100,000 1,000 అలా లక్షలు కూడా ఖర్చు చేసేస్తున్నారు పిల్లల కోసం. ఏం చేస్తున్నాను నాకన్నా క్వశ్చన్ వస్తున్న రోజులు ఇవి. కరెక్ట్. సో బట్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఎంత ఉన్నా సరిపోదు అలాంటి వాళ్ళకి. కరెక్ట్. సో ఎందుకు ఎంత ఉన్నా సరిపోదు అనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ మన లా ఆఫ్ అట్రాక్షన్ లో చెప్పేది కూడా కంపారిజన్ అనేది అసలు ఉండకూడదని చెప్తాం. నీ లైఫ్ నీది, ఇంకోటి లైఫ్ ఇంకోటిది. వాళ్ళకు ఉంది కన్నా అందుకని నేను తెచ్చుకోవాలి అనుకోవడం, కొంత మోతాదులో తెచ్చుకోవడం కరెక్టే. వాళ్ళు ఎంత కష్టపడి పైకి వచ్చారో మనకేం తెలుసు. ఎవరైనా కష్టపడితేనే పైకి వస్తారు. ఇప్పుడు ఒక మొక్కను పెంచాలన్నా కూడా సీడ్ నుంచి పెంచాలి. అంటే ఏంటి, వాళ్ళకుంది, వాళ్ళకి పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి కదా, నాకు కూడా కావాలి అంటే ఎట్లా? అసలు ఈజీ మనీ కోసం పాకులాడటం కూడా ఎక్కువైపోయింది చాలా. అంటే ఏంటి, అది చూపించుకోవడం. ఏం చూపించుకుంటాను నేను చాలా మందికి అడుగుతూ ఉంటాను, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే ఎవడు చూపించుకుంటాను అని అడిగి చాలా మంది అడుగుతారు ఇదే క్వశ్చన్. నీకు పిల్లలు, కరెక్ట్ క్వశ్చన్ అది. ఇప్పుడు నాకు పిల్లలు ఉన్నారు, పాడి పంటలు ఉన్నాయి, నాకు నగలు ఉన్నాయి. ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు నువ్వు ఆనందిస్తావు, కానీ నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, నేను ఇంత సంపాదిస్తున్నాను, నేను ఇంత పెట్టుకున్నాను, అప్పుడు నాకేం సంతోషం వచ్చింది? నీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. నేను కాదు అన్నట్ల. అంతవరకు నువ్వేంటి కంపారిజన్ చేసుకోకుండా ఉన్న దాంట్లో సాటిస్ఫై అయినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. డబ్బు ఉంది, సంపాదించుకో, ఖర్చు పెట్టు. నేను ఖర్చు పెట్టుకోకుండా ఏం చేస్తున్నావు? ఖర్చు మీద ఖర్చు పెడుతున్నావు. అప్పులు ఎక్కువ అయ్యావన్నావు ఇందాక క్వశ్చన్ లో. సో ఖర్చు మీద ఖర్చు పెట్టి ఏం చేసావు? పక్క వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నావు. ఏదో సమ్ బిజినెస్, ఇప్పుడు మనం మాట్లాడిన కేసులో అయితే వేరే బిజినెస్ ఏదో పెట్టారు, అది లాస్ అయింది, ఇంకో దాంట్లో పెడదాం, ఇంకా వస్తుంది అలా అప్పు. నిజంగా ఇచ్చేవాళ్ళు కూడా గొప్పవాళ్ళు అని చెప్పొచ్చు. కోట్లల్లో అప్పు చేయటం. తీర్చాలనే సోర్స్ లేనప్పుడు అప్పు ఎలా చేస్తారు అసలు? నాకు ఇది ఒక పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ మేడం. ఇది నేను చాలా మంది అడుగుతాను. సూసైడ్ చేసుకున్నాడు కదా, అప్పులు తీసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచన్నా ఒక ₹1,00,000 అప్పు తీసుకున్నావు, నీకు సోర్స్ ఉండాలి కదా. ఆ అప్పు ఎలా తీరుస్తావు అన్న ఒక క్యాలిక్యులేషన్ ఉండాలి కదా. ఆ క్యాలిక్యులేషన్ లేకుండా అప్పు చేసేసి మరి ఎలా తీరుస్తావు? ఆ తర్వాత మళ్ళీ ఇంకో దగ్గర నుంచి తీసుకురావాలి, ఇది వడ్డీతో సహా చెల్లించాలి. అప్పుడు నువ్వు ఈ 2 లక్షలు అప్పు చేయాలి. అప్పుడు అప్పు పెరుగుతున్నట్టే కదా, తగ్గుతున్నట్టు కాదు కదా. అప్పు చేసేవాళ్ళు ఇలాంటివి ఎందుకు ఆలోచించరు అనేది నాకు ఎప్పుడు అనిపిస్తుంది. ఓవర్ కాన్ఫిడెన్స్. నేను ఇది చేసేస్తే నాకు ఇంత వస్తుంది అంటే ఏంటి, మనమే మన మైండ్ లో థాట్స్ లోనే మనం ఇంత పెరిగిపోతుంది, నేను ఇది చేస్తే ఇది ఇంత వచ్చేస్తుంది, ఏంటి అనేది. అందుకనే పెద్ద కంపెనీస్ అని మనం చూసామంటే రీసెర్చ్ చేస్తారు ఫస్ట్ బిజినెస్ పెట్టినప్పుడు. ఇప్పుడు రిలయన్స్ కూడా మొత్తం అంతా తీస్తారు, సూపర్ మార్కెట్స్ అన్ని చోట్ల. అంటే ఎంత వరకు వాళ్ళకు ఉందో అది లాభం రాకపోతే తీసేస్తారు అంతే.
సింపుల్. ఎవరికైనా అదే మైండ్ సెట్ ఉండాలి బిజినెస్ చేసే వాళ్ళకి. ఫస్ట్ బిజినెస్ మైండ్ సెట్ అనేది తెచ్చుకోవాలి. అది లేకుండా నువ్వు బిజినెస్ చేస్తే ఎట్లాగా? ఏదో బిజినెస్ లో నేను డబ్బు పెట్టాను కనుక మళ్ళా అంత డబ్బు నేను తీసుకోవాలి అంటే ఇట్స్ గోయింగ్ టు టేక్ టైం. ఓకే, అంతే కదా, బిజినెస్ ఏదైనా సరే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. అంటే ఏంటి, అది కూడా ఒక రిలేషన్షిప్. అది నేను ఇప్పుడు పెట్టాను రేపు వచ్చేయాలంటే ఎట్లా వస్తుంది? రాదు. సో నువ్వేం చేస్తున్నావు, వాళ్ళకి సాలరీస్ ఇవ్వాలి కదా అని చెప్పేసి ఇంకా అప్పులు చేస్తున్నావు. మనం చూసాం ఇప్పుడు యూట్యూబ్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. అంటే ఏంటి, ఎంప్లాయీస్ ని తీసుకుంటారు, ఎంప్లాయీస్ ని తీసేస్తారు. నువ్వు ఆలోచించేది ఏంటి అక్కడ, వాళ్ళని ఎలా చేస్తున్నావు అంటే ఒక కమోడిటీ కింద చూస్తున్నావు. అంటే ఏంటి, వాళ్ళు ఈ డబ్బుకి వస్తున్నారు, రేపు నాకు రాకపోతే తీసేస్తారు. అంటే నువ్వు యూఆర్ నాట్ ట్రైయింగ్ టు బిల్డ్ సంథింగ్. నువ్వేం చేస్తున్నావు, మీ కోరిక ఏంటి, డబ్బు రాపట్టుకోవాలి. ఎప్పటికైనా మన లక్ష్మికి అదే మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట, చంచల్ లక్ష్మి అంటాం. అంటే ఏంటి, నువ్వు రా అంటే రాదు. ఎలా వస్తుంది? నువ్వు ఒక పని కరెక్ట్గా చేసి అదే దాంట్లో పర్సివరెన్స్ అంటే ఏంటి, పట్టుదలగా ముందుకు సాగినప్పుడు బిజినెస్ అవుతుంది. నువ్వు అడిగిన క్వశ్చన్కి అంటే ఏంటి, చాలా మంది బిజినెస్ జీరో అయ్యి పైకి వచ్చిన వాళ్ళు బోడంత మంది ఉంది. అప్పులు, బిజినెస్ లో ఉన్న వాళ్ళు అప్పులు లేకుండా ఎలా ఉంటుంది చెప్పు? ఎవరు లేరు, ఏ పెద్ద గ్రూప్స్ కి లేదు చెప్పు. బ్యాంక్ లోంచి అప్పు తీసుకుని చేస్తూ ఉంటారు. అప్పుడు కావాల్సి వస్తుంది, ఓడీస్ అవుతాయి, ఓవర్ డ్రాఫ్ట్స్ అవుతాయి, అన్నీ అవుతాయి. కానీ దానికి చనిపోవాల్సిన అవసరం ఏం లేదు. తొందరపాటు నిర్ణయం అది. ఏదైనా సరే మనం జాతకం చెప్పినప్పుడు అదే చెప్తూ ఉంటాం. మనం రాశి ఫలితాలు చెప్పినప్పుడు ఎన్నిసార్లు చెప్పాను, తొందరపాటు నిర్ణయాలు ఎందుకు వద్దు అని. సరే, నీ భవిష్యత్తు సరే ఇలా ఉంది, పిల్లలు ఏం చేస్తారు? పిల్లల్ని కూడా చంపేయడం దారుణం అది. అనవసరం అసలు. అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాలి? అప్పుల బాధపడడం కష్టమే, నేను కాదు అంటలేదు. బట్ నీకు ఒక ఫ్యామిలీ ఉందని తెలిసే కదా చేస్తావు. ఇది పిల్లలు ఉన్నారని తెలిసే కదా చేస్తావు. నువ్వు తినాలని తెలిసే కదా చేస్తావు. రోజు మనం తినాలి, అది అందరికీ తెలిసిన ఒక విషయం. పొద్దున సాయంత్రం అయినా తినాలి కదా, తాగాలి, లేకపోతే మనకి బండి నడవదు. తెలిసిన విషయమే. అంటే ఇక్కడ ఇంకోటి మేడం, ఈ కోరికలు కంట్రోల్ కాకపోవడం కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్. నెక్స్ట్ దానికే వస్తున్నాను నేను. దాని తర్వాత ఏంటి, అదే చెప్పాను కదా, ఓవర్ కాన్ఫిడెన్స్. అంటే ఏంటి, నేను ఇవాళ దీంట్లో ₹1,00,000 పెట్టాను, రేపు నాకేమో 10 లక్షలు వచ్చేస్తాయి అనేది ఎక్కడి నుంచి వస్తుంది అసలు? ఇట్ ఈస్ కమింగ్ త్రూ సోషల్ మీడియా. స్కీమ్స్ అన్ని పెట్టేస్తారు. నువ్వేమో ఫ్రాంచైజీ తీసేసుకో, ఇవాళ ఇలా పెట్టేస్తే ఇలా వచ్చేస్తుంది. దానికే అన్న నేను ఇందాక ఫస్ట్ మాట్లాడింది ఏంటి, రిసర్చ్ చేయాలి అని. ఓకే, రిసర్చ్ చేయకుండా నువ్వేమీ చేయడానికి ఉండదు. డబ్బు పెట్టు కాదన్నట్లు, ఎవరు వద్దన్నట్లు చేయాలి. కేఫ్ కాఫీ డే అదే చెప్పాను కదా, ఆయన కూడా అప్పులు అలాగే ఎక్కువైపోయాయి అని చెప్పేసి బిజినెస్ చేస్తున్నారు. ఈ ప్లేస్ ఉంది అని చెప్పినప్పుడు ఏంటంటే ఎవరైనా అప్పులు ఇస్తున్నారు. ఇదివరకు అయితే చాలా చూసుకునేవాళ్ళు. సో నెక్స్ట్ ఏంటి, పక్క వాళ్ళు ఎక్కువ ఉంది, వాళ్ళకేమో కాఫీ ఎస్టేట్లు ఉన్నాయి, ఇన్ని ఎస్టేట్లు ఉన్నాయి, ఇన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇన్ని ఫ్లాట్లు ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఎవరికి ఇంత గోల్డ్ ఉంది, పోనీ తెలిసింది, ఒక మర్సిడీస్ ఉంది, లేకపోతే ఇంకోటి ఉంది, ఇలాంటివి ఉన్నాయి, నాకు కూడా ఆ స్థాయికి రావాలి. అందులో రావాలి, కరెక్టే, అందరూ రావాలి నా ప్రకారం, రండి, వద్దంటలా. బట్ దానికి కూడా పేషెన్స్ కావాలి, పర్సివరెన్స్ కావాలి. ఇవాళ చేసి రేపు వచ్చేయాలంటే ఎక్కడ కుదురుతుంది అంట. సో అవ్వదు కదా, అది కూడా అవ్వదు. బట్ తొందరపాటు నిర్ణయాలు ఇస్ నాట్ కరెక్ట్ వన్. ఆలోచించుకొని చేసుకోవాలి. అండ్ ఆల్సో ప్రెషర్, నేను అన్నట్టు చాలా ప్రెషర్ అనేది ఎక్కువ అయినప్పుడు, నెగటివ్గా ప్రెషర్ ఎక్కువ అయినప్పుడు తప్పక ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతోంది. ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం కూడాను. ఇవన్నీ చేయాలి అంటే ఫస్ట్ ఏంటంటే సైకాట్రిస్ట్ని కన్సల్ట్ చేయాలి. ఇలాంటి థాట్స్ వస్తున్నాయి, ఇలా ఉంది, ఏం చేయాలి అనేది. ఇంకోటి, అప్పులు బాధలు ఎక్కువైపోతే ఫ్రెండ్స్ని కలవాలి, లేకపోతే పార్ట్నర్ని తీసుకోవాలి. సొల్యూషన్స్ ఎన్నో ఉంటాయి. వెతుకుతే సొల్యూషన్ ఎందుకు దొరకదు? తప్పక దొరుకుతుంది. దొరకదే లేదు సొల్యూషన్ కాదు, అందుకే చెప్తున్నా. అండ్ ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది, మనకి కాన్ఫిడెన్స్ ఎంత ఉండాలి, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎంత ఉండాలి ఎవరికి వాళ్ళకే తెలుసు. అంటే మన కోరికల్ని బట్టి మనకు కాన్ఫిడెన్స్ అనేది కూడా వస్తుంది. సో తొందరపాటు నిర్ణయాలు వద్దు. అలాగే మితికి మీరి ఆశపడ్డం, అంటే డాబులకు పోయేది అంటూ ఉంటారు కదా, డాబులకు పోయి అప్పులు, కోరికలు కంట్రోల్ లేకపోవడం, డాబులకు పోవడం అంటాం. సో అలా ఎందుకు? సినిమా వాళ్ళు ఎంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు, రోడ్డు మీద వచ్చిన వాళ్ళు ఉన్నారు. అదొకటి. వ్యసనాలు. సో ఇప్పుడు డబ్బు వస్తుంది, బిజినెస్లో ఉన్న వ్యసనాలు మొత్తం అంతా తగలేదు. రైట్.
సో ఇవన్నీ ఇవన్నీ అవ్వకుండా ఉండాలి అంటే నలుగురితో Control. ఫస్ట్ కంట్రోల్ ఉండాలి, నలుగురితో మాట్లాడాలి. తొందరపాటు నిర్ణయం ఎందుకు తీసుకోవాలి? మాట్లాడి అప్పుడు కాదు అన్నప్పుడు ఓకే, అప్పుడు నువ్వు ఏదైనా ఒక నిర్ణయం తీసుకో. బట్ చావ్ ఇస్ నాట్ అ సొల్యూషన్ ఫర్ ఎనీథింగ్, ఎస్పెషలీ పిల్లల్ని, ఫ్యామిలీని. అసలు ఒకళ్ళ మీద మనకి ఎక్కడ అధికారం ఉండదు. చాలా అంటే చాలా చక్కగా చెప్పారు. మన మీదే భగవంతుడు చాలా అంటే చాలా అందమైన జీవితాన్ని ప్రతి ఒక్కళ్ళకి ఇస్తారు. అలా ఇచ్చిన జీవితాన్ని సద్వినియోగం ఎలా చేసుకోవాలో ఆలోచించాలి. ఇలా షార్ట్ టెంపర్ వచ్చినప్పుడు మేడం చెప్పినట్టుగా ఎవరినన్నా నలుగురితో మాట్లాడటం, కలవటం, సొల్యూషన్ వెతుక్కునే ప్రయత్నం చేయాలి. మనల్ని మనం చంపుకోవడమే నేరం అంటే కుటుంబాన్ని, పిల్లల్ని అందరినీ చంపేసి తనువు చాలించడం ఎంతవరకు సమంజసం? ఇలాంటి థాట్స్ వచ్చినా, ఇలాంటి థాట్స్ వస్తున్నాయని మీ ఫ్రెండ్స్కి కానీ, మీ ఫ్యామిలీలో కానీ మీకు ఏమైనా అలా అనిపించినా చక్కగా సొల్యూషన్ దొరుకుతుంది. స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మేడం దగ్గరికి వస్తే చక్కటి కౌన్సిలింగ్, చక్కటి క్లాసెస్ ఉంటాయి లైఫ్కి సంబంధించి. 100% రిజల్ట్ ఉంటుంది. ఇక వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.